హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈరోజు 12th ఏప్రిల్ ఏదైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. మారిషస్ బికమ్ ది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దాంట్లో సైన్ చేసిన మొదటి కంట్రీగా ఉంది. సో యాక్చువల్గా దీనికి ఏంటి అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనకి ఆఫ్రికన్ కంట్రీస్ సైన్ చేశాయి. కాకపోతే ఏంటంటే ఇది కంట్రీ వైజ్గా పార్ట్నర్షిప్లో భాగంగా ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ అండి. దాని గురించి చూద్దాము. అలాగే సింగపూర్ ఎయిర్పోర్ట్స్ ది టాప్ ది లిస్ట్ ఆఫ్ వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సింగపూర్ ఎయిర్పోర్ట్ టాప్లో ఉంది. అలాగే దాని గురించి కూడా చూద్దాము. ఐసీసీఆర్ సెలబ్రేట్ ది 75 years ఆఫ్ కల్చరల్ డిప్లొమసీ ఇన్ ఢాకా, అది కూడా చూద్దాము. పనామా కెనాల్ న్యూస్లో ఉంది. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా న్యూస్లో ఉంది. అలాగే విజ్జింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్లో. అలాగే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు, చిత్తోర్గఢ్ ఫోర్టు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి బర్త్ యానివర్సరీ గురించి, సో వారి యొక్క కాంట్రిబ్యూషన్ గురించి చూద్దాము. అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి పనామా కెనాల్ అండి. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ఏదైతే యుఎస్ ప్రెసిడెంట్ అయ్యారో దాని తర్వాత ఈ పనామా కెనాల్ అనేది ఇష్యూ అనేది రీసర్ఫేస్ అయిందన్నమాట, మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ కంటిన్యూ టు రికగ్నైజ్ ఇట్స్ సావర్నిటీ ఓవర్ ది పనామా కెనాల్ పైన మళ్ళీ తన యొక్క సావర్నిటీని రికగ్నైజ్ చేసిందనమాట. సో దీనికి సంబంధించి కూడా రీసెంట్గా రెండు కంట్రీస్ మధ్య కూడా అగ్రిమెంట్ అనేది కూడా మళ్ళీ రిన్యూవల్ చేయడం జరిగింది. యుఎస్ మిలిటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ పనామా. ఓకే, సో దాని గురించి న్యూస్లో ఉందన్నమాట. సో పనామా కెనాల్ వచ్చేసి మెయిన్గా మనకి నార్త్ అమెరికా, ఇదంతా కూడా నార్త్ అమెరికా, ఇదంతా సౌత్ అమెరికా కదండి. సో ఈ రెండు కాంటినెంట్స్ మధ్యలో ఉండే ఏదైతే చిన్న స్ట్రిప్ ఉందో ఆ స్ట్రిప్ని పనామా కెనాల్ అంటారు. యాక్చువల్లీ ఇది మ్యాన్ మేడ్ అండి మనకి. సో దీని యొక్క మెయిన్గా వచ్చేసి 66% ఆఫ్ ది వరల్డ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈ కెనాల్ ద్వారానే మేజర్గా జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే న్యూయార్క్ సిటీ ఏదైతే ఉందో న్యూయార్క్ సిటీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలి అంటే దాదాపుగా దాని డిస్టెన్స్ వచ్చేసి 13,000 miles ఉండేదన్నమాట. సో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ రౌండ్ ట్రిప్ ఏదైతే ఉందో ఈ రౌండ్ ట్రిప్ను తగ్గించడం కోసం అని చెప్పేసి న్యూయార్క్ సిటీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఒక పనామాలో చిన్న స్ట్రిప్లో ఈ కెనాల్ అనేది మ్యాన్ మేడ్గా చేశారు. సో ఓపెన్ ఎప్పుడు 1914 యునైటెడ్ స్టేట్స్ వారు దీన్ని చేశారు. వన్స్ ఏ సింబల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ టెక్నాలజీ ప్రోవస్ జియోపొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో యుఎస్ మెయింటైన్డ్ అంటిల్ 1999. ఓకే, 1999 వరకు, December 31st, 1990 వరకు ఈ పనామా కెనాల్ని మెయింటైన్ చేశారు. ఓకే, పనామా అండర్ ట్రోజిస్ కాస్టర్ ట్రీటీస్ ఏదైతే ఉందో ట్రోజిస్ కాస్టర్ ట్రీటీ దీని ద్వారా మనకి ఈ పనామా కెనాల్ వచ్చేసి టొరిజోస్ కార్టర్ ట్రీటీస్ ఏదైతే ఉందో దీని ద్వారా మళ్ళీ అఫీషియల్గా పనామాకి అనేది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత కరెంట్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పనామా హ్యాస్ ఫుల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషనల్ కంట్రోల్ ఆఫ్ ది కెనాల్. సో ఈ పనామా స్ట్రిప్ ఏదైతే ఉందో మొత్తంగా పనామాని ఇటు నార్త్ సైడ్ ఇటు సౌత్ సైడ్ డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి పనామా కెనాలే మొత్తం ఈ పనామా కంట్రీ ఆపరేట్ చేస్తుంది. కాకపోతే రీసెంట్గా యుఎస్ ను పనామా మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. సో యుఎస్ ఈ పనామా పైన సావర్నిటీ అనేది పనామా కెనాల్ పైన సావర్నిటీ అనేది పెంచుకుందన్నమాట. సో రీసెంట్ ఇది న్యూ అగ్రిమెంట్స్ లో భాగంగా. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్న వాళ్ళైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ న్యూస్ లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ ఏంది, అసలు ఏం చేస్తుంది అనేది చూద్దాము. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ముంబై అటాక్స్ ఎప్పుడైతే జరిగాయో 26/11 అంటారు. సో దానికి సంబంధించిన నిందితుడిని తహవూర్ రానాని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఢిల్లీ కోర్టు ఏదైతే ఉందో రీసెంట్ గా ఒక జడ్జిమెంట్ అనేది కూడా పాస్ చేయడం జరిగింది. ఈ తహవూర్ రానాని యుఎస్ నుంచి తీసుకురావడం జరిగింది ఎక్స్ట్రాడిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 అని కూడా దీనికంటూ సపరేట్ గా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పేసి సపరేట్ గా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఎందుకు అంటే 26/11 ముంబై అటాక్స్ ఏదైతే ఉందో తాజ్ హోటల్ ఏదైతే ఉందో దానిపైన ఈ కసబ్ లాంటి వాళ్ళు మొత్తం అటాక్ చేశారు కదండి, టెర్రరిస్ట్ అటాక్. సో దాన్ని అరికట్టడం అంటే ఫ్యూచరిస్టిక్ గా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీని పెంపొందించాలి అని చెప్పేసి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఒక సపరేట్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మెయిన్ రోల్ ఏంటంటే సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ దీని మేజర్ రోల్ అన్నమాట. సో ఇన్వెస్టిగేట్ ఇండియా సావర్జినిటీ అండ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, అలాగే ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ కూడా కట్టుబడి ఉంటుంది. ఏజెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో అది 2019లో అమెండ్మెంట్ చేశారు. ఓకే, చట్ట సవరణ చేశారు. దీంట్లో మేజర్గా వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాస్ అంటే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కూడా ఆ ఇండియా జ్యూరిడిక్షన్ అనేది అంటే దీని యొక్క పరిధి ఓన్లీ నేషనల్ లెవెలే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పెంచడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మరి ఈ యాక్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద అంటే ఈ ఏజెన్సీ ఏ యాక్ట్ల కింద కూడా పనిచేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్ 1908 కింద, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ టెర్రరిజం, ఆర్మ్స్ యాక్ట్ 1959 ఏదైతే ఉందో దాని కింద కూడా ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 యాక్ట్స్ కింద కూడా పనిచేయడం జరుగుతుంది. సో నాట్ ఓన్లీ ఇంటర్నల్ పర్పస్, సో ఎక్స్టర్నల్గా కూడా ఏమైనా ఉంటే కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి రీసెంట్గా 2019లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆర్గనైజేషన్ డీల్స్ ఎవరు? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మెయిన్గా దీని, అలాగే హెడ్ క్వార్టర్స్ అంటే ఈ ఆర్గనైజేషన్ దేని కిందికి వస్తుంది? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వస్తుంది. స్పెషల్ కోర్ట్స్ వచ్చేసి 51 నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్ట్స్ అక్రాస్ ఇండియా. ఎక్స్క్లూజివ్గా వచ్చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్ట్స్ 2 ఉన్నాయి. ఓకే, రాంచీలో ఒకటి, జమ్మూలో ఒకటి. ఓకే, ఏ మినిస్ట్రీ కింద? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద. ఓకే, కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే విజ్జింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఎంఎస్సి టుర్కీ ఏదైతే ఉందో ఎంఎస్సి టుర్కీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కంటైనర్ షిప్ అనేది ఇక్కడ వచ్చి డాకింగ్ చేసింది అనమాట. ఓకే, విజ్జింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ యాక్చువల్గా ఏంటంటే మార్కింగ్ హిస్టారిక్ ఫస్ట్ ఫర్ ఎనీ ఇండియన్ ఆర్ సౌత్ ఏషియన్ పోర్ట్లో ఇది ఈ ఏదైతే మోస్ట్ షిప్ ఉందో ఇది ఇక్కడ వచ్చి డాకింగ్ చేసింది, అంటే ఇక్కడ నిలిపారనమాట. సో ఏంటి దీని హైలైట్స్ ఏంటంటే విజ్జింజం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే కేరళలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ మెయిన్గా ఇదంతా కూడా కేరళలో. సో ఇది ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. ఓకే, న్యాచురల్ డెప్త్ వచ్చేసి 18 మీటర్స్, ఎక్స్పాండబుల్ అప్ టు 20 మీటర్స్ వరకు కూడా. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. మేజర్గా మనకి పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ న్యాచురల్ డెప్త్ అనేది ఎక్కువగా ఉంటే పోర్ట్ కన్స్ట్రక్షన్కి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ 18 మీటర్స్ డెప్త్ అనేది ఉండడం వల్ల ఇంటర్నేషనల్ సీ పోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అనువుగా ఉండేది. ఓకే, కేరళలో. ఓకే, సో ఇదంతా కూడా ఈ విజ్జింజం పోర్టుకు సంబంధించిన మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ అనమాట. విజ్జింజం ఫిషింగ్ హార్బర్, విజ్జింజం బీచ్, అలాగే విజ్జింజం ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్సిట్ టెర్మినల్, అలాగే విజ్జింజం ఇంటర్నేషనల్ పోర్ట్. ఓకే, త్రివేంద్రం పోర్ట్ ఏదైతే ఉందో సో అలాగే విజ్జింజం. సో ఇదంతా కూడా ఈ ఇంటిగ్రేటెడ్గా ఒక కంటైనర్ పోర్ట్ని డెవలప్ చేశారు. సో మేజర్గా వచ్చేసి ప్రాజెక్ట్ ఓవర్వ్యూ వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ ఏదైతే ఉందో డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ అనమాట. డిజైన్ ప్రైమర్లీ ఫర్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్. మేజర్గా ఈ హెవీ కంటైనర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ ఓషన్ నుంచి వచ్చి మనకి ఎక్కడ ఐదర్ మనకి ముంబైలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ట్రస్ట్ పోర్ట్ కానీ ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి కేరళ దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం, సీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని చేశారు. మల్టీపర్పస్ అండ్ బ్రేక్ బల్క్ కార్గో. ఓకే, దీన్ని వచ్చేసి మోడల్ వచ్చేసి ఏంటంటే ల్యాండ్ లార్డ్ మోడల్, డెవలప్మెంట్ మోడల్ వచ్చేసి ల్యాండ్ లార్డ్ మోడల్, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చేశారు. ఇంప్లిమెంటెడ్ డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ వచ్చేసి డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక కొత్త బేసిస్ పైన దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనే బేసిస్ పైన ఈ పోర్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ ఉందండి? ఇది కేరళలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ముంబైలో ద మోస్ట్ స్లమ్ ఏరియా ఏదంటే అందరికి తెలిసిందే ధారావి. సో చాలా మట్టుకి బాలీవుడ్ సినిమాలలో ఏదైనా స్లమ్ గురించి చూపించాలి అంటే అది ధారావి గురించే. మనకి స్లమ్ డాగ్ మిలియనర్ కూడా మనకి ధారావి దగ్గరే షూట్ చేయడం జరిగింది. సో ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి కదండి ఆ ఫిలింకి. సో ఆ ఫిలింకి ఈ ధారావిలోనే షూట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏషియాలోనే లార్జెస్ట్ స్లమ్ అన్నమాట. సో దీనికి ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సస్టైనబుల్ అర్బన్ హ్యాబిటాట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి దృఢ నిశ్చయంతో ఈ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. దీంట్లో భాగంగా 256 acres ఆఫ్ సాల్ట్ ప్యాన్ ల్యాండ్ ఏదైతే ఉందో ములంద్, కంజుమార్గ్,
అలాగే బంధూప్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయాలి అని చెప్పేసి చెప్పారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తయారు చేయాలి. సో మేజర్గా వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అర్బన్ ఏరియాని మేజర్గా ఈ స్లమ్ అంతా క్లియర్ చేసి మళ్ళీ కొత్తగా హై టవర్స్ బిల్డ్ చేసి, ఇప్పుడు మేజర్గా స్లమ్స్లలో ఇరుకుగా ఉంటాయి కదండి. సో ఇరుకుగా ఉన్నటువంటి మొత్తం హౌసెస్ అని తీసేసి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ కట్టేసి సో ఒక సస్టైనబుల్ అర్బన్ హ్యాబిటాట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది మేజర్గా వచ్చేసి సెంట్రల్ ముంబై ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. ఏషియాస్ లార్జెస్ట్ స్లమ్ అన్నమాట. రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి ప్లాన్డ్ అండ్ అర్బన్ సెటిల్మెంట్, హౌసింగ్, శానిటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకొస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా. సో ఈ డెవలప్మెంట్ ఏదైతే ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇందులో గవర్నమెంట్ అలాగే ప్రైవేటు సంయుక్తంగా కలిపి ఈ ధారావి రీడెవలప్మెంట్ని చేయబోతున్నారు. మరి ఎవరు అంటే అదాని గ్రూప్ అండి. అదాని గ్రూపు ఈ ధారావి రీడెవలప్మెంట్ని చేయబోతుంది అనమాట. సో డీసెంట్ హౌసింగ్, బేసిక్ సర్వీసెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3 and 6, హెల్త్ అండ్ వాటర్ శానిటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవి, అలాగే రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10, ఇంక్లూజివ్ హౌసింగ్ ఫర్ ఆల్, అలాగే సస్టైనబుల్ అర్బనైజేషన్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 వస్తుంది, రెసిలియంట్ అండ్ ఇంక్లూజివ్ సిటీస్. సో మేజర్గా ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఏ కంపెనీ చేస్తుందంటే అదాని కంపెనీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే చిత్తోర్గర్ ఫోర్ట్ అనే న్యూస్లో ఉందండి. రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గా సుప్రీంకోర్టుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని? యాక్టివ్లీ కన్సిడరింగ్. ఇది మేజర్గా వచ్చేసి ఈ చిత్తోర్గర్ ఫోర్ట్ చాలా హిస్టారికల్గా ఇంపార్టెన్స్ అండి. సో దీని చుట్టూ ఈ మార్బల్ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో దానివల్ల ఈ ఫోర్ట్ అనేది దెబ్బతింటుంది అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? రాజస్థాన్ లో లొకేట్ అయింది. సో చిత్తోర్గర్ ఫోర్ట్ చుట్టూ కూడా 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ కూడా కంప్లీట్ మైనింగ్ బ్యాన్ చేశారు. మైనింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది కంప్లీట్ గా. సో 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడ కూడా దీని చుట్టూ కూడా ఈ మార్బల్ మైనింగ్ అనేది చేయరాదు అని చెప్పేసి, చేయము అని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఒప్పందం చేసిందనమాట. ఓకే, సో చిత్తోర్గర్ ఫోర్ట్ గురించి న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ ఏదైతే మనకి రాజ్పుత్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ చిత్తోర్గర్. సో మేజర్గా వచ్చేసి దీన్ని 7th century ADలో చిత్రగడ మౌర్య గారు నిర్మించడం జరిగింది. మౌర్య డైనాసిటీకి సంబంధించి చిత్రగడ మౌర్య గారు దీన్ని నిర్మించడం జరిగింది. సో దాని తర్వాత మేవార్ రూలర్స్ 728 ADలో క్యాప్చర్ చేసుకున్నారు. సో దాని తర్వాత రాజ్పూత్ ప్రైడ్ గా అండ్ రెసిస్టెన్స్ గా ఈ చిత్తోర్గర్ ఫోర్ట్ అనేది వెలుగులోకి వచ్చిందనమాట మేజర్ గా. సో మనకు అందరికి తెలుసు పద్మావతి ఏదైతే ఉందో పద్మావతి చిత్తోర్గర్ ఫోర్ట్ ని ఆక్యుపై చేసే ప్రాసెస్ లో, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్యుపై చేసే ప్రాసెస్ లోనే ఈ పద్మావతి తనంతట తాను అగ్నికి ఆహుతి ఇచ్చుకుంది అని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. దాని తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2030లో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, తర్వాత 7 మ్యాసివ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇచ్చారు. సో 7 మ్యాసివ్ గేట్స్ అనేవి దీనికి లొకేట్ అయి ఉన్నాయి. సో విజయ స్తంభ వచ్చేసి దీంట్లో మేజర్ పోల్ అన్నమాట. ఈ విజయ స్తంభ ఉంది కదండి మనకి, ఈ విజయ స్తంభ ఉంది కదా, ఈ విజయ స్తంభ వచ్చేసి మేజర్ గా విక్టరీ టవర్ గా పెట్టుకుంటారు. దీన్ని ఎవరు? రాణా కుంభ గారు ఈ విక్టరీ టవర్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు? మాల్వాని గెలిచినందుకు గాను రాణా కుంభ గారు ఈ విక్టరీ టవర్ ని కట్టించారు. ఇది 9 stories ఇంట్రికేట్లీ కార్డు, చాలా మెటిక్యులస్ గా చెక్కించడం జరిగింది అనమాట. అలాగే కీర్తి స్తంభ కూడా టవర్ ఆఫ్ ఫేమ్ గా పేర్కొనడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిత్తోర్గర్ ఫోర్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉన్నారు కదండి, వారి యొక్క బర్త్ యానివర్సరీ అని జరుపుకోవడం జరిగింది. సో వారి యొక్క విశిష్టత ఏంటి, వారు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఏ విధంగా ఫైట్ చేశారు. ఓకే, అలాగే వచ్చేసి మనకి వారు సోషలిస్టిక్ గా ఏమేమి రిఫార్మ్స్ తీసుకురావడానికి చేశారు అనేది కనుక చూసుకున్నట్లయితే, జ్యోతిబా పూలే గారు మేనేజర్ గా వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ స్కూల్ ఆఫ్ గర్ల్స్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఎవరికి? ఆడవారికి మొట్టమొదటి స్కూల్ ఇండియాలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి జ్యోతిరావు పూలే గారు. ఎవరి సహాయంతో? సావిత్రిబాయి పూలే గారితో, వారి భార్య యొక్క సహాయంతో ఈ గర్ల్స్ కి సపరేట్ గా స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ అన్నమాట. సో స్టార్టెడ్ నైట్ స్కూల్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ వర్కర్స్ ఆల్సో. అలాగే సత్యశోధక్ సమాజ్ అనేది 1873లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది యాంటీ క్యాస్ట్ రిఫార్మ్ మూవ్మెంట్ కి ఎక్కువగా దోహదపడింది. అలాగే గులాంగిరి, ఎస్పెషల్ గా
ఇది స్లేవరీ ఇన్ అమెరికాను పోలి ఉంటుంది. స్లేవరీ ఇన్ అమెరికా కంపేర్ టు ది క్యాస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని స్లేవరీ ఇన్ అమెరికాతోని పోల్చడం జరిగింది. సో గులాంగిరి. సో రిఫార్మ్ ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ వీరు అమ్మాయిలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కాలర్షిప్ ఫర్ పూల్ చిల్డ్రన్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు. క్యాస్ట్ అండ్ రిలీజియన్ రిజెక్టెడ్ బ్రహ్మానికల్ డామినెన్స్ అండ్ రిలీజియస్ డాగ్మా. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సత్యశోధక్ సమాధి. వీరు ఎక్కువగా క్యాస్ట్ సిస్టమ్ మీద, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఉమెన్స్ రైట్స్ చెప్పాను కదా అండి, పాలిగమీ ప్రమోటెడ్, జెండర్ జస్టిస్, ఇవన్నీ కూడా జ్యోతిరావు పూలే గారు చేశారు. ఓకే, లెగసీ వచ్చేసి ఛాలెంజ్డ్ క్యాస్టిజం, ప్యాట్రియార్కీ, సూపర్స్టిషన్, ఓకే, సోషల్ జస్టిస్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా, ఓకే, ఈగల్టేరియన్ అండ్ రేషనల్ థాట్స్ గురించి వీరు ఎక్కువగా ఉన్నారన్నమాట. సో జ్యోతిరావు పూలే గారి బర్త్ యానివర్సరీని గుర్తు చేసుకుంటూ వారు ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్కి, అలాగే ఇండియాలో క్యాస్టిజం మీద ఏ విధంగా ఫైట్ చేశారు, అదేవిధంగా బాలికల యొక్క స్కూలింగ్ కోసం వీళ్ళు ఏం చేశారు. సో ఓకే, వారి భార్య యొక్క సావిత్రిబాయి పూలే, వారి భార్య సహాయార్థంతో వీరు ఇండియాలో ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు 1848లో. 1873లో వీరు సత్యశోధక్ సమాధిని కూడా చేశారు. వీరి యొక్క మెయిన్ రైటింగ్ ఏంటి, గులాంగిరి. ఓకే, వీరి యొక్క మెయిన్ రైటింగ్ వచ్చేసి గులాంగిరి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే, మారిషస్ బికమ్ ది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు సైన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ చాలా ఆఫ్రికన్ కంట్రీస్ సైన్ చేశాయి. కాకపోతే కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుంది. కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ దీంట్లో భాగంగా సైన్ చేసినటువంటి మొదటి ఆఫ్రికన్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది మారిషస్. ఓకే, మారిషస్ ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీలో సైన్ చేసినటువంటి మొదటి ఆఫ్రికన్ నేషన్ అన్నమాట. గ్లోబల్లీ 4th కంట్రీ. బంగ్లాదేశ్, భూటాన్, క్యూబా తర్వాత ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ ద్వారా సైన్ చేసినటువంటి 4th కంట్రీ వచ్చేసి మారిషస్. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఏంటి దీని మేజర్గా క్లీన్ ఎనర్జీ కోఆపరేషన్ని బలపరుస్తుంది అన్నమాట. ఓకే, దీంట్లో ఏంటి మరి కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అంటే మేజర్గా స్ట్రాటజిక్ డాక్యుమెంట్ బై ది ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. ఒక స్ట్రాటజిక్ డాక్యుమెంటే ఈ కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ అన్నమాట. దీంట్లో మేజర్గా మీడియం లాంగ్ టర్మ్ సోలార్ ఎనర్జీ కొలాబరేషన్ గురించి సంబంధించిన డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఓకే, మేజర్గా వచ్చేసి సపోర్ట్ సోలార్ ఎనర్జీ టార్గెట్స్ ఫర్ మెంబర్ కంట్రీస్. ఓకే, దీని మేజర్గా వచ్చేసి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్ ఫర్ మారిషస్. ఓకే, డిప్లాయ్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్, రూఫ్ టాప్ సోలార్ పవర్డ్ వాటర్ పంప్స్ అనేది దీంట్లో భాగంగా ఇండియా నుంచి సపోర్టింగ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఆశిష్ ఖన్నా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది ఆర్ఆర్బి అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్కి. ఓకే, ఇది కంట్రీ పార్ట్నర్షిప్ స్ట్రాటజీ ఏ టూల్ ఫర్ యాక్సలరేటింగ్ క్లీన్ ఎనర్జీ అడాప్షన్ కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ అని పేర్కొనడం జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ బేస్డ్ ఆన్ ది లాంచ్డ్ బై ది ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎప్పుడు COP21 2015లో మనకు COP21 అకేషన్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో భాగంగా మనకి 2015లో ఇండియా అండ్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని స్టార్ట్ చేశాయన్నమాట. సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఏవైతే ట్రోపికల్ కంట్రీస్ ఉంటాయో అక్కడ సోలార్ అనేది అంటే మేజర్గా ఈ ట్రోపికల్ రీజియన్స్లోనే ఎక్కువగా డైలీ సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డైలీ సన్లైట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ది సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కంట్రీస్లలో సోలార్ ఎనర్జీకి సంబంధించి టెక్నాలజీ అడాప్షన్ అనేది, అలాగే టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకోవడం, కొలాబరేషన్ సంబంధించినటువంటి అలియన్సే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. సో మొబిలైజ్ ది $1 trillion సోలార్ ఇన్వెస్ట్మెంట్ బై 2030 కల్లా $1 trillion అనేది మొబిలైజ్ చేయాలి. సో ఈ సోలార్ ఎనర్జీ ద్వారా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ తీసుకురావడం జరిగింది సంయుక్తంగా. ఎవరెవరు? ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా స్కై ట్రాక్స్ అని వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025. సో దీంట్లో మేజర్గా వచ్చేసి ఏషియా వచ్చేసి వన్స్ అగైన్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్ ఇన్ గ్లోబల్ ఏవియేషన్ ఎక్సలెన్స్లో ఏషియా కాంటినెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎమర్జ్ అంటే మేజర్గా కీ రోల్ చేస్తుంది అని చెప్పేసి. సో దీంట్లో భాగంగా
సింగపూర్కి సంబంధించిన చాంగి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ప్లేస్లో నిలిచిందండి. ఓకే, వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 13 టైమ్ విన్నర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దీని యొక్క మేజర్ ఏంటి అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ డైనింగ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ వాష్రూమ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా అని చెప్పేసి ఈ అవార్డ్స్ అనేది దీనికి రావడం జరిగింది. వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 2025 గాను స్కై ట్రాక్స్ అనౌన్స్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ అవార్డ్స్లో ఏ ఏ ఎయిర్పోర్ట్కు వచ్చిందంటే సింగపూర్కు సంబంధించిన చాంగి ఎయిర్పోర్టు. సో దీంట్లో పారామీటర్స్ ఏంటి? బెస్ట్ ఎయిర్పోర్ట్ డైనింగ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ వాష్రూమ్, బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా. సో ఇవన్నీ కూడా దీంట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే జ్యువెల్ మాల్ ఐకానిక్ ఫీచర్స్ ఏంటి? జ్యువెల్ మాల్ ఏదైతే ఉందో వరల్డ్స్ టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్, సినిమాస్, థీమ్డ్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఈ ఏది చాంగి ఎయిర్పోర్ట్ లో ఉండడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి హమాద్ ఇంటర్నేషనల్ పోర్ట్ మనకి దోహా ఖతార్ లో ఉందండి. ఇది సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ గా. అలాగే వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ షాపింగ్ పర్పస్ లా ఇది టాప్ ప్లేస్ లో ఉందన్నమాట. వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ 3 టైమ్స్ వచ్చింది. మనకి చాంగి ఎయిర్పోర్ట్కి వచ్చేసి 13 టైమ్స్ వస్తే మనకి హమాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 3 టైమ్స్ రావడం జరిగింది. సో అలాగే టోక్యో, జపాన్కి సంబంధించిన టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హనేదా ఏదైతే ఉందో అది థర్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్ వైడ్గా గుర్తించడం జరిగింది. బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా. అలాగే వరల్డ్స్ క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ మేజర్ కేటగిరీలో, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అలాగే బెస్ట్ పిఆర్ఎం యాక్సెసిబుల్ ఫెసిలిటీస్లో భాగంగా టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. అలాగే ఇండియా స్ట్రాంగ్ షోయింగ్ వచ్చేసి మనకు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. అలాగే సౌత్ ఏషియాలో కూడా బెస్ట్ ఎయిర్పోర్ట్ గా స్కై ట్రాక్స్ ప్రకటించినటువంటి వరల్డ్ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సౌత్ ఏషియాలో టాప్ ఎయిర్పోర్ట్ గా నిలిచిందనమాట. బెంగళూరు కంపెగౌడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ గా అండ్ సౌత్ ఏషియాలో బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ గా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ సర్వీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి, అలాగే సౌత్ ఏషియాలో కూడా బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ సర్వీస్ అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. గోవా మనోహర్ ఎయిర్పోర్ట్ ఏదవుతుందో క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా, అలాగే సౌత్ ఏషియా. ఓకే, అండర్ 5 million ప్యాసింజర్ కేటగిరీలో. సో ఇక్కడ సౌత్ ఏషియా అంటే ఇండియాలో అలాగే సౌత్ ఏషియాలో అని కూడా అండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సౌత్ ఏషియాలో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే మనకి వచ్చేసి ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ సౌత్ ఏషియా. బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బెంగళూరు కెంపేగౌడ, అదేవిధంగా సౌత్ ఏషియాలో కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసీసీఆర్ సెలబ్రేట్ 70 years ఆఫ్ డిప్లొమాటిక్ కల్చరల్ డిప్లొమసీ ఇన్ ఢాకా. ఎక్కడ సెలబ్రేట్ చేస్తుంది? ఢాకా. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఢాకా ఎక్కడ మనకు లొకేట్ అయి ఉంది? బంగ్లాదేశ్లో. రీసెంట్గా మనకు బిమ్స్టెక్ సమ్మిట్ జరిగింది కదా. సో నెక్స్ట్ ఎవరు చైర్గా ఉన్నారు అంటే బంగ్లాదేశ్. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి కూడా కొంత ఇష్యూ అనేది జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1950లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1950లో ఈ ఏప్రిల్ 9th రోజున 2025 రోజున ఇది 75 years సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అనమాట. సో 75 years ఆఫ్ డిప్లొమసీ, కల్చరల్ డిప్లొమసీని పెంపొందించడం కోసం అని చెప్పేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. సో అటానమస్ బాడీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఐసీసీఆర్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ దేని కిందకి వస్తుంది అంటే మామూలుగా కల్చర్ అనుకుని మినిస్టర్ ఆఫ్ కల్చర్ కింద అనుకుంటారు, కాదని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద. సో దీని మేజర్ మిషన్ ఏంటి? ఈ ఐసీసీఆర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గల మెయిన్ మోటో ఏంటంటే ప్రమోట్ ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఫాస్టర్ గ్లోబల్ పీపుల్ టు పీపుల్ టైస్. సో ఇరు దేశాల మధ్యలో కల్చరల్ టైస్ అనేది పెంపొందించాలి, అలాగే డిప్లొమసీ రేట్స్ అనేది పెంచాలి అని చెప్పేసి దీని మెయిన్ ఇంటెన్షన్. అలాగే ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ వచ్చేసి దానముందులో 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ కల్చర్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని గుల్షన్లో 2021లో. అలాగే హోస్ట్ క్లాసికల్ డాన్సెస్, మ్యూజిక్, ఫిలిం, స్క్రీన్ వర్క్షాప్స్ సంబంధించి ఈ ఐసీసీఆర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఈ 75th anniversary హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ అండి? మనకి ఢాకాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. లాయ్ హరోబా అని ఇది మణిపూరి ఆర్టిస్ట్ స్టైలిస్ట్ అండి. సో ఇది దీన్ని పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అలాగే కరత్తక్, భరతనాట్యం, హిందుస్థానీ క్లాసికల్ బై ఐజీసీసీ స్టూడెంట్స్. ఓకే, కీనోట్ వచ్చేసి శ్రీ
పవన్ బందే, డిప్యూటీ హై కమిషనర్ ఆఫ్ ఇండియా, ఎంపసైజ్ ది కల్చరల్ హెరిటేజ్ అండ్ ఇండియా బంగ్లాదేశ్ బాండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేయడం జరిగిందండి. మొట్టమొదటి 3D ప్రింటర్ రైల్వే స్టేషన్ ఎక్కడ రాబోతుందంటే అది జపాన్ లో. అయితే ఇది రీసెంట్ గా 6 గంటల్లోనే ఈ 3D ప్రింటర్ రైల్వే స్టేషన్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే, అరిడాలో ఉన్న రైల్వే స్టేషన్ లో 24 గంటలు. సో ఈ ఏదైతే జపాన్ లో, వెస్ట్ జపాన్ లో ఈ అరిడా అనే ఏరియాలో 3D ప్రింటర్ రైల్వే స్టేషన్ ని కట్టడం జరిగింది. ఓకే, కేవలం 6 గంటల్లోనే. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో దీని ఏరియా వచ్చేసి దాదాపుగా 100 స్క్వేర్ ఫీట్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే దీర్ఘ శ్రేణి గ్లైడ్ బాంబును పరీక్ష విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో గౌరవ్, దీని పేరేంటి, గౌరవ్. సో ఈ గౌరవ్ ని టెస్ట్ ఫైర్ చేసడం జరిగింది. సో మేజర్ గా ఇది ఎందుకు దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ, మనకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ డిఆర్డిఓ, డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ గౌరవ్ ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని సుఖోయ్ 30 MK తోని దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. ఓకే, 100 కిలోమీటర్స్ పరిధిని అత్యంత ఖచ్చితంతో సాధించగలదని వివరించింది అనమాట. సో దీర్ఘశ్రేణి గ్లైడ్ లో మేజర్ గా డిఆర్డిఓ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఇమారత్ అలాగే పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ లో ఉంది. అలాగే పూణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంయుక్తంగా ఈ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబుని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఏ ఫైటర్ జెట్ కి అనుసంధానం చేశారు అంటే సుఖోయ్ MKI. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది తెలంగాణకు సంబంధించిన అత్యంత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. లోకయుక్త, మనకి లోక్పాల్ సెంట్రల్ లెవెల్లో లోక్పాల్, అలాగే స్టేట్స్ లో లోకయుక్త ఉంది కదండి. సో ఈ లోకయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు ని అపాయింట్మెంట్ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. తెలంగాణ లోకయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, అలాగే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ ని నియమించడం జరిగింది. సో వీరి గురించి కనుక చూసుకున్నట్లయితే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆడవెల్లి రాజశేఖర్ రెడ్డిని లోకయుక్తగా నియమించడం జరిగింది. అదే విధంగా వీరు 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగిస్తారు. అలాగే ఉప లోకయుక్తగా జిల్లా సెషన్స్ మాజీ జడ్జి బిఎస్ జగ్జీవన్ కుమార్ ని, అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అఖ్తర్ ని నియమించింది. సో మేజర్ గా వచ్చేసి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్ గా ఎవరినంటే మాజీ జడ్జి ఎస్ ప్రవీణ, అలాగే విశ్రాంత ఐఏఎస్ బి కిషోర్ ను నియమిస్తూ శుక్రవారం సిఎస్ శాంతి కుమార్ గారు ఉత్తర్వులు జారీ చేశారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరెవరు, అలాగే వారి యొక్క అచీవ్మెంట్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. జస్టిస్ షమీం అఖ్తర్ రీసెంట్ గా మనకి ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది కానీ, సో దానికి చైర్మన్ గా ఉండడం జరిగింది. రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణకై ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు అంటే జస్టిస్ షమీం అఖ్తర్. సో వీరినే ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఓకే, ఇవ్వండి ఈ రోజుకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.